నుంచి వచ్చిన శ్రీ మోదీ గారు ఈ కురుక్షేత్ర యుద్ధం కోసం పాంచజన్యాన్ని పూరిస్తారు. ఇక్కడ జరగబోయే ఎన్నికల కురుక్షేత్రం ఈ యుద్ధం ఫలితం ధర్మందే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం. ధర్మందే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం. జై హింద్. దయచేసి అందరూ కూడా కొంచెం సమయం పాటించాలి. మీ ఉత్సాహం, అభిమానం కట్టలు తెంచుకున్న విధానాన్ని డయాస్ మీద నుంచి ప్రధానమంత్రి గారు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు మైకుకు కొంచెం దూరంగా ఉన్నట్టయితే మనం ప్రధానమంత్రి గారి విలువైన సందేశాన్ని వినగలుగుతాము. దయచేసి అందరూ కూడా సమయం పాటించాలని కోరుకుంటా ఉన్నాను. అనేక సంవత్సరాలుగా చట్టానికి నోసుకొని పెండింగ్ బిల్లు మహిళా రిజర్వేషన్ బిల్లు నూతన పార్లమెంటు భవనంలో మొట్టమొదటి బిల్లుగా నారీ శక్తి వందన్ పేరుతో మొట్టమొదటి పార్లమెంట్లో ప్రవేశపెట్టి చట్ట సభలకు మహిళలకి వెళ్ళే అవకాశాన్ని కల్పించిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి ఈ వేదిక మీదే ఉన్న ఎన్డీఏ కూటమి తరపున తెలుగుదేశం పార్టీ తరపున శ్రీమతి తంగిరాల సౌమ్య గారు, జనసేన పార్టీ తరపున శ్రీమతి లోకం పావని గారు, భారతీయ జనతా పార్టీ తరపున డాక్టర్ శ్రీమతి శనక్కాయల అరుణ గారు ప్రధానమంత్రి గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. మహిళకి ఆర్థిక సాధికారతతో పాటు రాజకీయ సాధికారతను తీసుకొచ్చి మహిళ యొక్క భద్రతను పెంచిన బిల్లు 33% మహిళా రిజర్వేషన్ బిల్లు. ఇప్పుడు తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటాను. అందరికీ నమస్కారాలు. మొదటిసారి ఈరోజు మీ ఉత్సాహం చూస్తున్నాను. నరేంద్ర మోడీ గారు ఇక్కడే ఉన్నారు. కడాన ఆయన క్రమశిక్షణ మీరు నేర్చుకోవాల్సింది. మేము ఎవ్వరు కూడా నివారించలేకపోయాం. ఇక్కడ టవర్స్ ఎక్కినప్పుడు ఒక ప్రధానమంత్రిగా ముందు చూపుతో మీరు దిగకపోతే ప్రమాదం వస్తుందని గ్రహించిన వ్యక్తి మన మోదీజీ గారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి నాయకత్వం ఇక్కడికి వచ్చింది. ఎవరికైనా అనుమానం ఉందా? తమ్ముళ్ళు, గెలుపు ఎన్డీఏదే. మా యువత ఉత్సాహం చూస్తున్నా, మా ఆడబిడ్డల పట్టుదల చూస్తున్నాం. ఈరోజు మీరందరూ కూడా మోదీజీ గారి నాయకత్వంలో అండగా ఉంటామని చెప్పడానికి వచ్చారు. అవును అంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి అవునని. ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గౌరవ ప్రధాని, ప్రగతివాది నరేంద్ర మోదీ గారికి స్వాగతం, సుస్వాగతం. 5 కోట్ల తెలుగు ప్రజల తరపున